మజిలీ గెలుపే కోరేది మజిలీ. అమ్మాయి గారు, మీకు ఓ విషయం చెప్పాలండి. అది రాత్రి రాత్రి నిద్ర పట్టలేదు. కరెక్టే అమ్మాయి గారు, కానీ పట్టకపోవడం కాదండి, పడుకోనియకపోవడం. ఏంటి నువ్వనేది? రాత్రి మేఘనమ్మాయి గారు అదోలా ప్రవర్తించారండి. అదోలా అంటే? అదోలా అంటే ఏదో దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు అమ్మాయి గారు. నేనా దయ్యంలో ప్రవర్తించానా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఏం తెలియనట్టు మాట్లాడకండి అమ్మాయి గారు. ఏదో కావాలంటారు, ఏం కావాలో చెప్పరు. రాత్రంతా అదే మ్యూజిక్, గ్యాప్ ఇస్తే ఒట్టు. కనీసం బాత్రూమ్ కూడా పోనీలేదండి. సరే సరే, నేను అలా చేశాను లేదో పక్కన పెట్టు. నువ్వు చెప్పిన విధానం ఉంది చూడు. ఏంటా నవ్వు? పొరబోతుంది. ఎంత భయపెట్టినా పొరబోతుంది అంటున్నారే గాని భయంతో దాని గుండె ఆగిపోతుంది అనలేదు అమ్మాయి గారు. సుందరి, మరీ ఎక్కువ ఆలోచించుకో. ఏదో ఆట పట్టించడానికి చేసుంటుంది. మీకు ఇది కామనే కదా. హాయ్ ఆనంద్. హాయ్ అండి. కమాన్ కూర్చో. వద్దండి, నేను తినొచ్చాను. ష్యూర్? 100%. 1 minute, వెళ్దాం. ఓకే, నేను వెయిట్ చేస్తానండి. అమృత పరిస్థితి నాకు అర్థమైంది, బట్ ఇన్విజిలేషన్ టీంని ఒప్పించడం అంత ఈజీ కాదు. మేమేదో కావాలని చేస్తున్నామని అనుకుంటున్నారు. నాట్ పాసిబుల్ మిస్ ఓమిక. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, కానీ అమృతకి మరో దారి లేదు. ఇఫ్ నీడెడ్ ఐ కెన్ ప్రొడ్యూస్ హర్ మెడికల్ సర్టిఫికేట్ ఆల్సో. వేస్టింగ్ an year will impact her education. యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ, బట్ మా ప్రాబ్లమ్స్ కూడా ఆలోచించాలి కదా. చూడండి సార్, we are not taking it as an advantage. You know how brilliant she is. హెల్త్ సపోర్ట్ చేయకపోయినా రాత్రింబవళ్ళు కష్టపడి ప్రిపేర్ అయింది. మీరు దీనికి అలౌ చేయకపోతే ఐ కెన్ స్పీక్ టు ద ఎడ్యుకేషనల్ మినిస్టర్. మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే నేను అడిగాను. నో నో నో, ప్లీజ్, దీన్ని స్మూత్గానే హ్యాండిల్ చేద్దాం. టీంతో నేను పర్మిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ టేకింగ్ ద రిస్క్, నాట్ ఫర్ మై బెనిఫిట్స్, ఫర్ హెర్ ఫ్యూచర్. We are grateful to you, sir. It's okay.
అర్జెంటుగా ఆఫీస్కి రండి. ఎనీథింగ్ ఇంపార్టెంట్? అవును మేడం, వెరీ ఇంపార్టెంట్. అర్జెంటుగా రండి మేడం. అలాగే. ఎగ్జామ్ అయిపోవడానికి ఇంకా 2 hours ఉంది. ఈ లోపు ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. దీనికి ఆన్సర్ తెలుసా? ఇట్స్ ఓకే. మరి దీనికి? గుర్తు రావట్లేదు. వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ రాంగ్? ఫుడ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ విషయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సైట్లో లాగిన్ అవ్వండి. ప్రాజెక్ట్ ఇన్వాయిస్ ఫైల్ కావాలి. ఓకే మేడం. ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా? మీరు సప్లై చేసిన ఫుడ్కి రైట్ చేసిన బిల్లుకి అసలు సంబంధమే లేదు. అమృత, ఒక్కసారి గుర్తెచ్చుకో. బీసీజీ మ్యాట్రిక్స్, అండర్ డాగ్స్, క్వశ్చన్ మార్క్స్, స్వాట్ అనాలిసిస్ అండ్ క్యాష్ కౌస్. రైట్ చేసిన బిల్లుకి అసలు సంబంధమే లేదు. మేడం, ఇన్వాయిస్ ఫైల్. సార్, చూడండి, మీరు ఇప్పటిదాకా సప్లై చేసిన వాల్యూ 39 కోట్లు. బట్ సైట్లో ఎంటర్ చేసింది 150 కోట్లు. అలా జరిగే అవకాశమే లేదు సార్. చూడండి మేడం, దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ hundreds of crores for every year, but the result is zero. It is a non-profitable project by the government. You have to give your explanation for your variation. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మిస్లీడ్ అయ్యే ఛాన్సే లేదు. Whatever, that is your internal problem. But you have to give your explanation within a week. Otherwise, the matter will report it to the higher authorities.
ఇష్యూ పెద్దదయ్యేలా ఉంది. మేడం తర్వాత సైట్ని ఆపరేట్ చేసేది నేనే. ఆ నీలాంబరి వేసిన ఉచ్చు నా మెడకి బిగించుకునేలా ఉంది. నేను చేసిన పని వల్ల మేడంకి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. ఇది మీ పనేనా? అయితే యాక్షన్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఓమిక రియాక్షన్ ఏంటి? మేడం, ఎంత పెద్ద ఇష్యూ ఉందో తెలుసా? తర్వాత దాన్ని ఆపరేట్ చేసేది నేను ఇరుక్కుంటాను. హ్యాపీ మూడ్లో ఉన్నా దాన్ని నువ్వు పాడు చేయకు పాండు. జాబ్ పోతే నా దగ్గర చేద్దు గాని. ఏం జరిగింది మేడం? ఏం చేశారు మేడం అని అడగాలి సత్యం. జస్ట్ చిన్న జర్క్ ఇచ్చా, దానికే అది షాక్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఆ ఓమికకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. త్వరలో నేనిచ్చే హై వోల్టేజ్ షాక్కి ఆ ఓమిక బూడిదైపోవడం ఖాయం. హే అమృత, కూల్. నీ ప్రయత్నం నువ్వు చేసావు. డోంట్ వరీ ఫర్ ద రిజల్ట్. ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని అక్కకి మాటిచ్చా ఆనంద్. ష్యూర్గా రాదు. లీవ్ ఇట్ అమృత. మీ అక్క వెయిట్ చేస్తుంటారు, పద. మీ అక్కేరి? ఇక్కడ లేదేంటి? మేబీ ఆఫీస్కి వెళ్ళుంటుంది. కాల్ చేస్తానుండు. ఓకే ఓకే. లిఫ్ట్ చేయట్లేదు ఆనంద్. ఏదో బిజీగా ఉందనుకుంటా. సరే, మనం వెళ్దామా? ఎలా తీసుకెళ్తావు? ఎత్తుకెళ్ళిపోనా? చాలే, ఏదైనా క్యాబ్ బుక్ చేయి. యా సరే, చూద్దాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. తప్పు ఎలా జరిగిందో తెలియట్లేదు. మన సైడ్ నుంచి జరిగే అవకాశమే లేదు మేడం. ఎందుకంటే అది మీ అండర్లో జరుగుతుంది కాబట్టి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. పొరపాటు ఎక్కడ జరిగినా, ఎవరి వల్ల జరిగినా పేరు మనకే వస్తుంది. ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చుగా మేడం. మన వాళ్ళు ఈ తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు మేడం. మీరంటే మాకెంత రెస్పెక్టో మన కంపెనీ అన్నా అంతే రెస్పెక్ట్ మేడం. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ మేడం. ఏం చేద్దాం? మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడదాం మేడం. అభి అభి బాటిల్ ఇచ్చే అభి, ప్లీజ్ అభి. వెయిట్ చేయడం వల్ల కాదు అభి, ప్లీజ్ అభి. అభి, నేను రాకుండా అసలు ఉండలేకపోతున్నా. ప్లీజ్ అభి, అభి ప్లీజ్ బాటిల్ ఇవ్వు అభి. బాటిల్ ఇవ్వు అభి. అభి ప్లీజ్, అభి ప్లీజ్. ఒక్క విషయం అడుగుతాను చెప్పు.
గేమ్ ఒకవైపు, ఈ బాటిల్ మరోవైపు ఉంటే నువ్వేం తీసుకుంటావు? బాటిలే తీసుకుంటా. అమ్మాయి గారు అప్పుడే వచ్చేసారే. ఆఫీస్లో ఉండలేకపోయాను సుందరి, కొంచెం కాఫీ పట్టరా. అట్టగే అమ్మాయి గారు. అమృత వచ్చిందా? రూమ్ లో ఉన్నారు అమ్మాయి గారు. అమృత, నేనుండలేదని కోపం వచ్చిందా? ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రాగానే వెళ్లాల్సి వచ్చింది అమృత. సారీ. ఏమైంది అమృత? ఎందుకలా ఏడుస్తున్నా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఫస్ట్ ర్యాంక్ రాదక్క. ఫస్ట్ ర్యాంక్ రాదు అయితే? నా చెల్లెలు బ్రిలియంట్ అని నాకు తెలుసు, మీ కాలేజ్ మొత్తానికి తెలుసు. ఈ మాత్రం దానికి అంతలా బాధపడాలా? యు నో సంథింగ్, ఎగ్జామ్స్ ఎప్పుడు బ్రిలియంట్స్కి కొలమానం మాత్రమే కాదు, అవి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి వచ్చే హర్డిల్స్ లాంటివి. సరేనా? ఓకే, రెడీ? మేఘనా, మేఘనా ఇలారా. మేఘనా, మేఘనా.
ఆలోచిస్తున్నావు? ఎలా ఉండేదానివి ఎలా అయిపోతున్నావే? నాకు అదే అర్థం కావట్లేదు శ్రావణి. చూస్తాకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. మీ అన్నయ్య పిరికివాడమ్మా. చాలా సామాన్యమైన వ్యక్తి. చెప్పింది తప్ప మరే చేయలేని నిస్సహాయమైన వ్యక్తి. మనకింకో మార్గం లేదు శ్రావణి. నీలాంబరి చెప్పింది చేయడం తప్ప మనం ఇంకేం చేయలేము. నాకు తెలుసు